రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కాళ్ళ మండలం కాళ్ళ గ్రామం నుంచి కాళ్ళకూరు వరకు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎర్రబండి రాము గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తి నాగరాజు గారికి, తెలుగుదేశం పార్టీ బీజేపీ మండల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు నాయకులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ స్వామి దేశ ప్రజలందరూ కూడా పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి నీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే స్వామివారికి అపచారం జరిగిందని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వయాన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. అదే నీ ప్రభుత్వంలో జరిగే బాధ్యత వహించవలసి నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు మదం ఎక్కి మాట్లాడుతున్నారు నీ నాయకులు. ఆవు నెయ్యిని రాగితోని, పంది కొవ్వుని బంగారంతో పోల్చే దిగజారుతనానికి తయారైనటువంటి పరిస్థితి అలా నీ నాయకుల్లో ఉంది. నువ్వే అటువంటి వాడైతే నీ నాయకులు అంతకన్నా దిగజారి మాట్లాడుతున్నారు. నిన్ను ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరో నమ్మే పరిస్థితి లేరు. నీ తల్లి నమ్మలా, నిన్ను దూరంగా వదిలిపోయింది. నీ చెల్లి నమ్మలా, నిన్ను వదిలిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మలా, నిన్ను 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా బుద్ధి లేకుండా ఈరోజు నువ్వు ఈ స్వామివారికి అపచారం జరిగిన దానికి క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి ప్రారంభిస్తున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయి ఉన్నావో అర్థమవుతుంది. ఇంకొక విషయం, కరుణాకర్ రెడ్డి ఎవరు? స్వయంగానే నాస్తికుని, ఈ స్వామివారు దేవుడి కాదు నల్ల రాయి అని ప్రకటించినటువంటి కరుణాకర్ రెడ్డిని ఈ తిరుమల దేవస్థానానికి చైర్మన్ చేసిన పాపం ఈ రోజున నీకు చుట్టుకున్నదని చెప్పి ముక్త కంఠంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇంకొక విషయం, భారతదేశంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నా, చెడ్డవాడి దుర్మార్గం కన్నా మంచివాడి మౌనమే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చేటు కలుగుతుంది. ఎవరైతే మీరు ఇవాళ నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నారో, ఇంత అపచారం చేసి ఇంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని ఖండించకుండా మీరు ఇళ్లలో కూర్చుని మాట్లాడుతున్నారో మీరందరూ కూడా ఈ అన్యాయం చేసినట్టే లెక్క. దయచేసి అందరూ బయటికి రండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని ఖండించండి, కఠినంగా శిక్షించే వరకు రోడ్డు ఎక్కాలి. హిందువులు మేల్కొన్న రోజునే ఏదైతే హిందువులు మేల్కొని ఈరోజు భారతదేశంలో మెజార్టీ హిందువులు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకుడైన. ఈ దేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ లేక మన దేశం తయారవ్వాలా, ప్రజాస్వామ్యయుతంగా మన దేశం ఇవాళ అభివృద్ధి చెందిందని చెప్పి ఒక క్రైస్తవ నాయకుడు, ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పిన మాట ఇది. దయచేసి హిందువులు మీరు శాంతిగా ఉండండి, కానీ మౌన ప్రదర్శన ద్వారా రోడ్లు ఎక్కండి. జగన్మోహన్ రెడ్డి యొక్క దుశ్చర్యలను ఖండించండి. రాష్ట్రంలో 5 సంవత్సరాలు దుర్మార్గ పాలన జరిగింది, చీకటి పాలన జరిగింది. అనేక గుళ్ళ మీద దాడులు చేశారు. అప్పుడున్న ఒక గుట్కా మంత్రి అంటాడు, అయ్యో అంతర్వేదిలో రథం తగులుపడితే ఏమొద్దు కొత్త చేద్దాం అంటాడు. ఎక్కడో రామాలయంలో విగ్రహాన్ని పదకొట్టారంటే కొత్త చేద్దాం అంటారు. వీళ్ళకి సెంటిమెంట్ లేదు, ఎంతసేపు దోసుకోవడం దాచుకోవడం, ప్రజల్ని హింసించడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఈ రాష్ట్రం మర్చిపోని రోజున ఇంకా మనం ఇబ్బందులు పడతాం. మన ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. నాకు 175 సీట్లు ఇవ్వండి అని కోరిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తెలిసిన ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నిన్ను విపక్ష నాయకుడిగా మాత్రమే ఉంచారు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకో, నీ నాయకులు కంట్రోల్లో పెట్టుకో. ఇప్పటికి కూడా వాళ్ళకి మదం తగ్గల, ఇప్పటికి కూడా బూతులు మాట్లాడుతున్నారు. నీ పరిపాలనలో 5 సంవత్సరాలు కూడా మంత్రులు ఏం చేశారంటే ప్రజలకు బూతులు నేర్పించారు. అంతకుమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల. ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి 75 సంవత్సరాల వయసున్న నారా చంద్రబాబు నాయుడు రేంబళ్ళు కష్టపడుతున్నాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరద బాధితులకు కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. ఈ రాష్ట్రం కోసం అరహర్నిశలో తపస్సు చేస్తున్న వాళ్ళిద్దరు ఎక్కడ? ఈ రాష్ట్రాన్ని దాచుకుని ఈ రాష్ట్రాన్ని పాడు చేసి నువ్వెక్కడ? మాకు ఇంకొక ధైర్యం ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్తున్నా, ఎందుకంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారు. కనుమూరు రఘురామకృష్ణరాజు గారు సనాతన ధర్మాన్ని రక్షించే వ్యక్తి. వాళ్ళ
మా ఎమ్మెల్యే ఉన్నాడని మేము సగౌరవంగా ప్రకటించుకుంటున్నాం. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది మాకు. ఇలాంటి వ్యక్తి ఈ రోజు ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకి ఈ రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషించే పరిస్థితి ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.